హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సంగమేష్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మన కీబో కాయిన్స్ని డీ కాయిన్స్గా ఎలా మార్చుకోవాలని చూద్దాము. క్యూ లైఫ్ యాప్లో రిజిస్టర్ అవ్వాలి. దీనికోసం మనము దానికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బాక్స్లో మీ ఫోన్ నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ కొట్టండి. సెండ్ ఓటీపీ కొడితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని సబ్మిట్ చేసి నెక్స్ట్ మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఆ పాస్వర్డ్తో మరి ప్లే స్టోర్లోకి వెళ్ళేసి లాగిన్ అవ్వాలి. యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు అదే ఫోన్ నెంబరు, అదే పాస్వర్డ్, ఇంతకుముందు ఇచ్చిన పాస్వర్డ్తో ఈ యాప్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ క్యూ లైఫ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ అది యాప్ ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అనేది మీ ఫస్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ పాస్వర్డ్, మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసే టైంలో పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో ABCD 1 2 3 4 మీకు నచ్చింది ఏదైనా ఇచ్చి ఉంటారు కదా రిజిస్ట్రేషన్ టైంలో, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ చేయాలి. లాగిన్ కొట్టేస్తే లాగిన్ అయిపోతుంది. సో ఇప్పుడు లాగిన్ చేసేద్దాం. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది. జెండరు, అడ్రస్, పిన్ కోడ్ అన్నీ అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇలా ఓపెన్ అయిన అకౌంట్ని మీరు యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంది. మీకు యాక్టివేషన్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వాట్సాప్ ద్వారా సో యాక్టివేషన్ అయిన తర్వాత మీరు మీ కాయిన్స్ అనేవి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీ కీబో కాయిన్స్ అనేవి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఆ కీబో అకౌంట్ ఓపెన్ చేసి మీకు లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు క్యూ లైఫ్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ ఆప్షన్లోకి వెళ్తే మీరు కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అంటే క్యూ లైఫ్లోకి కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. అంటే ఇక్కడ కీబోర్డ్లో ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో అదే ఫోన్ నెంబర్ క్యూ లైఫ్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇక్కడ ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కాయిన్ ట్రాన్స్ఫర్ టు క్యూ లైఫ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ అవుతుంది. సో ఇందులో ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో క్యూ లైఫ్ ఉన్న ఫోన్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొడితే ఓటీపీ వచ్చేస్తుంది. తర్వాత గెట్ ఓటీపీ కొడితే ఓటీపీ వచ్చేస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీ కాయిన్స్ అనేవి మీ కాయిన్స్ ప్లస్ మీరు మర్జ్ చేసుకున్న అకౌంట్స్ కాయిన్స్ మొత్తం కలిపి క్యూ లైఫ్లోకి వెళ్ళిపోతాయి. సో క్యూ లైఫ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మన కాయిన్స్ని కీబో కాయిన్స్ని డీ కాయిన్గా ఎలా మార్చుకోవాలి ఇప్పుడు చూద్దాం. సో డీ కాయిన్గా ఎలా మార్చుకోవాలంటే మీ క్యూ లైఫ్ అకౌంట్ని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. అంటే మీ అకౌంట్ యాక్టివేషన్ అయిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ అంతా అవుతుంది. సో అకౌంట్ ఫస్ట్ యాక్టివేషన్ చేసుకోండి. క్యూ లైఫ్ యాప్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది కదా. ఇక్కడ పైన టాప్లో మీకు ఇక్కడ వాట్సాప్ సింబల్ ఉంటుంది. దాని చివర్లో ఒకటి పర్స్ సింబల్ ఉంటుంది, వ్యాలెట్ ఆప్షన్. ఈ వ్యాలెట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ కాయిన్స్ అనేవి అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. సో ఆ బ్యాలెన్స్ అనేది మీకు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ కాయిన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీ కాయిన్స్ అనేవి టోటల్గా ఎన్ని ఉన్నాయో కనబడుతుంది. ఇప్పుడు నాకు ఎంత ఉన్నాయి, ఇక్కడ 38 lakhs ప్లస్ ఉంది కదా. సో నేను ఇప్పుడు దీన్ని డీ కాయిన్గా మార్చుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నా డీ కాయిన్స్ కూడా ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ నాకు 14 ISDT కాయిన్స్, డీ మైనింగ్ కాయిన్స్ 1, QCC కాయిన్ 1 అనేది ఉంది కదా. సో 1 ISDT అనేది 14 ఉంది. ఇక్కడ నాకు టోటల్ కాయిన్స్ 38 lakhs ఉంది. సో మీకోసం ఇప్పుడు ఒకసారి ఈ కాయిన్స్ని నేను డీ కాయిన్గా స్వాప్ చేసి చూపిస్తాను. సో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్తే మనకి ఇక్కడ కింద ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది డౌన్ సైడ్లో. సో ఆ ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఇక్కడ టీమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ టీమ్ మీద క్లిక్ చేయండి. టీమ్ మీద క్లిక్ చేస్తే వేరే పేజ్కి తీసుకెళ్తుంది మనకి. అది ఆ పేజ్లో మళ్ళీ మీ ఫోన్ నెంబర్, సో ఇక్కడ మీ ఫోన్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయాలి. సో ఒకసారి మీ ఫోన్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసేయండి. సేమ్ ఏదైతే మీరు లాగిన్ చేశారో అది దాంట్లో చేయొచ్చు. లాగిన్ చేసిన తర్వాత మీ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఏ కాయిన్స్ ఎన్ని ఉన్నాయని చూపిస్తుంది. టోటల్గా 38 lakhs కాయిన్స్ ఉన్నాయి. ISDT 14 ఉన్నాయి. డీ మైనింగ్ కాయిన్ ఒకటి ఉంది. QCC కాయిన్ ఒకటి ఉంది కదా. సో ఇప్పుడు స్వాప్ ఆప్షన్ అనేది ఎక్కడ ఉందంటే ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 lines పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మెనూ ఆప్షన్ ఉంది కదా. మెనూ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. కింద ఈ కాయిన్ స్వాప్ ఆప్షన్ అనేది ఉంది. కాయిన్ స్వాప్ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళేసి మనం ఎన్ని కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నాం, ఎంటర్ కాయిన్స్ టు కన్వర్ట్. మన దగ్గర ఎన్ని ఉన్నాయి, 38 lakhs ప్లస్ ఉన్నాయి కదా. సో డీ కాయిన్ అనేది ఒకటే ఉంది ప్రస్తుతానికి. మీకోసం ఒక 1 lakh కాయిన్ని కన్వర్ట్ చేసి చూద్దాం. సో మనకి ఇక్కడ కింద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇన్స్ట్రక్షన్స్ అంటే
10,000 కాయిన్స్కి ఒక డీ మైనింగ్ కాయిన్ అనేది వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉంది ఇది. సో ఇప్పుడు మనం ఒక 1 lakh కాయిన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం, కన్వర్ట్ చేద్దాం, అంటే స్వాప్ చేసి చూద్దాం. సో ఇక్కడ కింద నేను ఎంత ఎంటర్ చేశాను, 1 lakh ఎంటర్ చేశాను కదా. ఇక్కడ గ్రీన్ కలర్లో కన్వర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కన్వర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. సో ఆర్ యూ షూర్ వాంట్ టు కన్వర్ట్ 1 lakh కాయిన్స్ అని ఉంది కదా, ఎస్ అని కొట్టేసేయండి. సో ఎస్ అని కొట్టేస్తున్నా నేను. ఇక్కడ ఎస్ అని ఉంది కదా, అది ఎస్ అని కొట్టేస్తున్నా. సో సక్సెస్ఫుల్లీ కన్వర్టెడ్ 1 lakh కాయిన్స్ ఇంటూ 10 డీ మైన్ కాయిన్స్ అని ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాలెన్స్ చూద్దాం. మన డీ కాయిన్స్ ఇంతకుముందు ఎన్ని ఉండే, డీ కాయిన్స్ అనేది 1 ఉండే కదా. సో 1 + 10 టోటల్గా 11 కాయిన్స్ అనేది వచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ వరకు చేసుకున్న వాళ్ళకి, అంటే September 30, అంటే ఈ మంత్ ఎండ్ సెప్టెంబర్ మంత్ ఉంది కదా, ఈ మంత్లో లోపల చేసుకున్న వాళ్ళకి ఒక 10% ఎక్స్ట్రా యాడ్ అవుతాయంట. అవి తర్వాత యాడ్ అవుతున్నాయి. ఇప్పుడైతే 10 కాయిన్స్ వచ్చాయి. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. సో అదే ఫ్రెండ్స్. సో ఇక్కడ యాప్లోకి వెళ్తే మీకు ఇక్కడ మైనింగ్ డీ కాయిన్స్ అని టోటల్ కనబడతాయి చూడండి ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.